హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా ఇట్టే కరిగిపోయే సాఫ్ట్ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి లడ్డు. మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అలా కొట్టిన వాటిని వేస్ట్ చేయకుండా ఇలా గనక లడ్డూలను ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలామంది పచ్చి కొబ్బరి తింటే దగ్గొస్తుందని తినకుండా ఉంటారు. పచ్చి కొబ్బరి తినడం వల్ల పిల్లలు దృఢంగా ఉంటారు. అంతేకాకుండా ఇర్రెగ్యులర్ మెన్సెస్ వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ టైంలో వీక్గా ఉన్న వాళ్ళు కూడా ఇలా పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసిన లడ్డూలు తిన్నారంటే వాళ్ళు కూడా బలంగా తయారవుతారు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. టెంక నుంచి కొబ్బరి నేను తీసినట్టుగా ఇలా మీకు ఈజీగా రావాలి అని అంటే ఫ్రిడ్జ్లో ఒక 4 గంటలు పెట్టి తీస్తే మీకు ఇలా ఈజీగా వచ్చేస్తుంది కొబ్బరి. చూడండి ఎక్కడ అతకకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. ఇలా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే మనం మిక్సీకి వేసుకునేటప్పుడు త్వరగా పడుతుంది. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలను తీసుకున్నాను. ఇలా అన్నిటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని దూరగా వేయింపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయింపుకోండి. అప్పుడే పచ్చివాసన పోయి లోపల కూడా చక్కగా వేగుతాయి. నువ్వులు ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇలా పచ్చి కొబ్బరితో పాటు నువ్వులను కూడా వేయడం వల్ల లడ్డూల టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేసుకోండి. ఇందులోనే 4 ఇలాచీని కూడా వేసుకోవాలి. ఇలాచీలను వేసుకోవడం వల్ల లడ్డూల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. వీటిని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండీ పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరిలో నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదా, మనం వేసుకున్న టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. కొబ్బరి కొంచెం డ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేపుకోండి. బాగా డ్రై అయ్యేంత వరకు వేపుకోకండి. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో కొబ్బరిని తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు వరకు చక్కెరను వేసుకోవాలి. మీరు కావాలంటే 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేంపారంటే మీకు చక్కెర కరగడానికి టైం పడుతుంది. కాబట్టి కొంచెం డ్రై అయ్యేంత వరకు మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ అండి. ఒకవేళ మీకు చక్కెర కరగలేదు అని అంటే కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకొని మిక్స్ చేసుకోండి. సారీ అండి, ఇక్కడ చక్కెర వేసిన వెంటనే కలిపి వీడియో క్లిప్ మిస్ అయింది. చక్కెర ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. దగ్గరే ఉండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది, పైన పలచగానే ఉంటుంది. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని మరోసారి అంతా కలుపుకోవాలి. మీకు లడ్డూలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. నేను ఇలా మీడియం సైజులో చేస్తున్నాను. లడ్డూలు 15 రోజులైనా కూడా పాడవకుండా ఉండాలి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. తడి ఉన్న డబ్బాలో కాకుండా ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టారంటే 15 రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. ఇంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.